ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్ పై స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఇది అమల్లో ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైల్వే లైన్లు, ఫుట్పాత్లు, రోడ్డు చెరువులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని కూడా తెలిపింది. రైట్, సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది బుల్డోజర్ యాక్షన్స్ పై, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, సుప్రీంకోర్టు ఈ రోజు బుల్డోజర్ కూల్చివేతలపై ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది మధ్యంతర తీర్పు. బుల్డోజర్ కూల్చివేతలను దేశవ్యాప్తంగా నిలిపివేయాలని కూడా ఈ యొక్క ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేసింది. అయితే ఇది 15 రోజుల వరకు మాత్రమే స్టేజ్ విధించడం జరిగింది. ఈలోగా కొన్ని గైడ్ లైన్స్ ని కూడా తాము తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. బిఆర్ గవాయ్, అదేవిధంగా విశ్వనాథ్తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు రాజస్థాన్, అదేవిధంగా యూపీలకు సంబంధించినటువంటి కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లను విచారణ జరుపుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఏదైతే వాటర్ బాడీస్, రైల్వే లైన్స్, ఫుట్పాత్, అదేవిధంగా పబ్లిక్ రోడ్స్, వీటన్నిటిని ఎంకరేజ్ చేసిన వాటిని ఆక్రమించిన వాటిని తొలగించేందుకు ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. వాటిని తొలగించుకోవచ్చు. అంటే వాటర్ బాడీస్ ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు, అదేవిధంగా రైల్వే లైన్లు ఆక్రమిస్తే వాటిని తొలగించవచ్చు, ఫుట్పాత్లు, పబ్లిక్ రోడ్స్ వీటన్నిటిని ఆక్రమిస్తే మాత్రం వాటిని తొలగించవచ్చు. వాటికి ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా వేరే ఏదైనా అక్రమ కట్టడాలంటూ బుల్డోజర్తో కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాటికి సంబంధించి సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా ఏమాత్రం వాటిని కూల్చివేయడానికి లేదు అన్నది సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తాజా ఆదేశాల సారాంశంగా చెప్పచ్చు. ఎందుకంటే నిందితులు అన్న కారణంగా ఆ నిందితులకు సంబంధించినటువంటి ఆస్తులను లేదా కట్టడాలను కూల్చివేస్తున్నారంటూ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీం ధర్మాసనం విచారించింది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు 2 వారాలకు ముందు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా అక్రమ కట్టడాలను తప్పకుండా తొలగించాల్సింది, వాటిపైన ఎటువంటి అడ్డంకులు ఉండవు. కానీ నిందితులైన కారణంగా వాళ్ళ కట్టడాలను తొలగించడం అన్నది అన్యాయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ఇల్లీగల్ డెమాలిషన్ ఏదైతే అన్యాయంగా ఒక కూల్చివేత ఎక్కడైనా కూల్చివేతను చేపడితే మాత్రం అది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది. సో అటువంటిది ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది సుప్రీంకోర్టు తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఏదైతే కార్యనిర్వాహక శాఖ ఉందో అది న్యాయాధికారి పదవిని న్యాయాధికారి ఏదైతే చేస్తారో ఆ పనిని న్యాయాధికారి పనిని ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ చేయకూడదంటూ స్పష్టంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి యూపీ తరఫున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మేహతా సీరియస్ అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఇది చట్టపరంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ చేస్తున్నటువంటి వాళ్ళ విధులను అడ్డుకోవటమే అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇది తామేమీ అడ్డుకోవటం లేదు. అక్రమంగా ఒక్క కట్టడాన్ని కూడా కూల్చడానికి లేదు. అది అక్రమ సక్రమ అని తేల్చాల్సింది ఎవరు? అదేవిధంగా ఇటువంటి అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని కూడా మేము భావిస్తున్నాం. దానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా కోరుతున్నాం. కాబట్టి 15 రోజుల పాటు దీనిపైన స్టే విధిస్తున్నామంటూ స్టే విధించడం జరిగింది. ఏదైనప్పటికీ వాటర్ బాడీస్ ఉన్న చోట, అదేవిధంగా రైల్వే లైన్లు ఆక్రమించిన చోట, పబ్లిక్ రోడ్స్, ఫుట్పాత్స్ వీటికి సంబంధించి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా చోట్ల మాత్రం ఏదైనా ఈ 2 వారాల్లో కూల్చేయాలనుకుంటే అది అత్యవసరం అయితే కోర్టు యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఈ రోజు కోర్టు ఆదేశాల్లోని ముఖ్యమైనటువంటి సారం. థ్యాంక్ యూ కృష్ణ.